ఈరోజు చూడండి, ఎవరి కాలంలో అలాంటి ఆశ ఏది? సమయం దొరికితే ప్రార్థన చేసుకుందామని లేదే, సమయం దొరికితే సెల్ ఫోన్ పట్టుకుంటారు. అది పనే లేదు కొంతమంది యవనస్తులకి. ఎందుకు లేదండి, చాలా ముఖ్యమైన పని ఉంది అన్నాడు ఒక ఆయన. ఏంటంటే నిద్రపోవాలి కదా. కూర్చొని నిద్రపోతారు, నిలబడి నిద్రపోతారు. అబ్బా, ధూపం కంటిన్యూస్గా వెయ్యాలి. ప్రార్థన ఆమెనన్నాక ప్రార్థన అయిపోదు. ప్రార్థన అనేది ఆగకూడదు, కంటిన్యూస్గా చేయాలి. ఆ ప్రార్థన మనస్సు ఉండాలి, ఆ ధూపం వెలుగుతూనే ఉండాలి. ఆ ప్రార్థన ఆత్మ మనం కలిగి ఉండాలి. సన్నటి పొగ వెళ్ళినట్లుగా ఆ తలంపులన్నీ ప్రార్థనలే అన్నాడు ఒక దైవజనుడు. ఆలోచనలన్నీ ఆయన గురించే. ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా దేవుని మనస్సు కలిగి ఉండాలి. ప్రభు నామానికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి. ఏ ప్రయాణం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ప్రతి దాంట్లో ప్రభు మాట్లాడుతుంటాడు నాతో. నాకు తెలియదు మీరు ఎట్లా ఉన్నారు.